భారతీయ సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న దృశ్య కావ్యం రామాయణ. దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. అయితే ఈ టీజర్ రాగానే అందరికీ గుర్తొచ్చిన పేరు ఆదిపురుష్. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా విమర్శల పాలైన నేపథ్యంలో ఇప్పుడు రణబీర్ రామాయణ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు రెండు సినిమాలను పోల్చి చూస్తూ ఉన్నారు నెటిజన్స్. ముఖ్యంగా ఈ రెండు సినిమాల విషయంలో గ్రాఫిక్స్ మీద కంపారిజన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆదిపురుష్ సినిమాను దాదాపుగా 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినట్టుగా ప్రచారం జరిగింది. కానీ ఆ సినిమా గ్రాఫిక్స్ విషయంలో మాత్రం చాలా విమర్శలు వినిపించాయి. ఈ విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకున్న రామాయణ టీం విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. అప్పటి కాలాన్ని గ్రాండ్ గా ప్రెజెంట్ చేస్తూనే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అయ్యేలా ప్రయత్నం చేస్తుంది. రాముడిగా ప్రభాస్ లుక్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. హెయిర్ స్టైల్, గడ్డం, కాస్ట్యూమ్స్ ఇలా ఏ ఒక్కటి భారతీయుల మదిలో ఉన్న రాముడిలా లేకపోవడంతో ఆ సినిమాను ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందుకే రణబీర్ లుక్ ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసింది రామాయణ టీం. గతంలో వచ్చిన రామ కథల్లో రాముడు ఎలా ఉన్నాడు, మన గ్రంథాల్లో మర్యాద పురుషోత్తముడిని ఎలా వర్ణించారు అన్న విషయాలను పరిగణలోకి తీసుకొని అందరూ యాక్సెప్ట్ చేసేలా రణబీర్ లుక్ ను డిజైన్ చేశారు. చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న రణబీర్ రాముడి పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. ముఖంలో ప్రశాంతత, కళ్ళల్లో గాంభీర్యం, సిక్స్ ప్యాక్ ఫిజిక్ తో రాముడంటే ఇలాగే ఉంటాడా అనేలా కనిపించారు. ఆదిపురుష్ సినిమా మీద మరో మేజర్ కంప్లైంట్ పాత్రల చిత్రీకరణ. రావణుడి లుక్, ఆయన వాహనం, లంక నగరం విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా స్వర్ణ లంకను కేజీఎఫ్ లా చూపించారంటూ సెటైర్లు పడ్డాయి. అదే సమయంలో సీతమ్మ డ్రెస్సింగ్, హనుమంతుడి డైలాగ్స్ కూడా విమర్శల పాలయ్యాయి. రామాయణ తొలి టీజర్ లో రాముడు తప్ప ఇతర క్యారెక్టర్ల మీద ఫోకస్ చేయకపోవడంతో మిగతా క్యారెక్టర్ల విషయంలో పూర్తి క్లారిటీ అయితే రాలేదు. కానీ లుక్స్ విషయంలో మాత్రం విమర్శలకు అవకాశం లేకుండానే జాగ్రత్త పడుతున్నారనిపిస్తుంది. అయితే రణబీర్ రామాయణ టీజర్ విషయంలో అంతా పాజిటివ్ గానే ఉందా అంటే అలా కూడా లేదు. ఈ సినిమా విషయంలోనూ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా యానిమల్ లాంటి బోల్డ్ సినిమా చేసిన తర్వాత రణబీర్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అందుకే బాలీవుడ్ లోనే కొంతమంది రణబీర్ రాముడి పాత్రకు సూట్ అవ్వలేదన్న విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆదిపురుష్ ప్రమోషన్స్ టైంలో సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయింది. సినిమా తరువాతే అసలు వివాదాలు తెర మీదకి వచ్చాయి. ఇప్పుడు రామాయణ విషయంలోనూ అలా జరిగే అవకాశం ఉందన్న టెన్షన్ ఆడియన్స్ లో కనిపిస్తోంది. మన ఇతిహాసాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించే ప్రయత్నంలో ఆదిపురుష్ టీం పూర్తిగా తడబడింది. ఇప్పుడు మరోసారి మనం ఏంటో ప్రూవ్ చేసుకునే అవకాశం రామాయణతో వచ్చింది. దాదాపుగా 4000 కోట్లతో 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా వెండి తెర మీద కొత్త చరిత్ర సృష్టిస్తుందన్న అంచనాలు అయితే ఉన్నాయి. కథ పరంగా రామాయణాన్ని మించిన కమర్షియాలిటీ ఎక్కడా కూడా ఉండదు. ఇంత గొప్ప కథకు హాలీవుడ్ స్థాయి హంగులు కూడా కుదరటంతో ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మన రామ కథకు మరింత వైభవాన్ని తీసుకువస్తుందని నమ్ముతూ ఉన్నారు.